మిథున రాశివారు, మీరు నాశనం కావడానికి మీరు తెలిసి తెలియక చేసే ఈ 4 పనులే కారణం. ఈ వీడియో గనుక మీరు చూడకపోతే మీ జీవితాంతం దరిద్రంలోనే మిగిలిపోతారు. మీలో ఉన్న ఆ 4 లోపాలు, మీరు చేస్తున్న ఆ 4 పనులు కారణంగానే మీ దగ్గరకు లక్ష్మీదేవి రావడం లేదు. అందుకే మీరు నిరంతరం ఆర్థిక ఇబ్బందులను, కష్టాలను అనుభవిస్తున్నారు. అసలు మిథున రాశి వారు చేస్తున్న ఆ పొరపాట్లేంటి? లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీరేం చేయాలి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే మీలాగే ఇబ్బంది పడుతున్న మరికొంతమందికి ఇది మార్గదర్శకంగా మారుతుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, జ్యోతిష్య శాస్త్రంలో మిథున రాశి అనేది అత్యంత తెలివైన మరియు చురుకైన రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధగ్రహం అంటేనే బుద్ధికి, జ్ఞానానికి, మాట తీరుకు మరియు వ్యాపారానికి కారకుడు. అందుకే మిథున రాశి వారు పుట్టుకతోనే మంచి మేధావులు. వీరిలో ఉండే వాక్చాతుర్యం ఎదుటివారిని మంత్రముగ్ధులను చేస్తుంది. ఏ విషయాన్నైనా చాలా త్వరగా గ్రహించగల శక్తి వీరి సొంతం. వీరు ఒకే సమయంలో 2 పనులు చేయగల సామర్థ్యం కలిగినవారు. వీరి చిహ్నం మిథునం, అంటే ఒక స్త్రీ మరియు పురుషుడు జంటగా ఉండటం. ఇది వీరిలోని ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది. అంటే వీరి మనసు ఎప్పుడూ ఒకేలా ఉండదు. క్షణంలో ఒకలా, మరుక్షణంలో మరోలా మారుతూ ఉంటుంది. వీరిలో ఉండే సృజనాత్మకత సామాన్యమైనది కాదు. కొత్త విషయాలను నేర్చుకోవడంలో, లోకాన్ని చదవడంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరి నవ్వు, వీరి మాట తీరు అందరినీ ఆకర్షిస్తుంది. ఎటువంటి కష్టమైన పనినైనా తమ తెలివితేటలతో సులభంగా పూర్తి చేయగలరు. కానీ ఇంతటి గొప్ప లక్షణాలు ఉన్నప్పటికీ మిథున రాశి వారు కొన్ని తెలియని పొరపాట్ల వల్ల తమ జీవితాన్ని తామే సమస్యల్లోకి నెట్టుకుంటారు. మిథున రాశి వారి వ్యక్తిత్వం గురించి ఇంకా లోతుగా విశ్లేషిస్తే, వీరు చాలా సరదాగా ఉండేవారు మరియు స్నేహశీలురు. ఎక్కడికి వెళ్ళినా కొత్త స్నేహితులను త్వరగా చేసుకుంటారు. వీరిలో ఒక రకమైన ఆకర్షణీయమైన శక్తి ఉంటుంది. సృజనాత్మక రంగాలలో, అంటే రాయడం, మాట్లాడటం, బోధించడం లేదా మీడియా రంగంలో వీరు తిరుగులేని విజయాన్ని సాధించగలరు. వీరి మెదడు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచనతో పరిగెడుతూనే ఉంటుంది. ఖాళీగా కూర్చోవడం వీరికి అస్సలు నచ్చదు. సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటారు. అంటే ఏ వాతావరణానికైనా త్వరగా అలవాటు పడిపోతారు. కానీ వీరి ప్రధాన సమస్య ఏమిటంటే, ఏ ఒక్క విషయం మీద కూడా ఎక్కువసేపు దృష్టి పెట్టలేరు. దీనివల్ల కొన్నిసార్లు వీరికి రావాల్సిన గొప్ప అవకాశాలు చేజారిపోతుంటాయి. వీరు చాలా తెలివైన వారే, కానీ ఆ తెలివితేటలను సరైన దిశలో ఉపయోగించకపోతే అది వీరికే ఎదురు తిరుగుతుంది. ముఖ్యంగా బుధుని గ్రహ ప్రభావం వల్ల వీరి నాడీ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వీరు త్వరగా ఆందోళన చెందుతుంటారు. వీరి మనసు నిలకడగా లేకపోవడం వల్ల వీరి ఆర్థిక స్థితిగతులు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. తమకున్న తెలివితో కోట్లు సంపాదించగలరు, కానీ అదే సమయంలో చిన్న పొరపాటుతో దాన్ని కోల్పోగలరు. వృత్తిపరంగా మిథున రాశి వారు అకౌంటింగ్, బ్యాంకింగ్, సాఫ్ట్వేర్, మార్కెటింగ్ మరియు బిజినెస్ రంగాలలో బాగా రాణిస్తారు. మాటల ద్వారా చేసే పనులలో వీరిని కొట్టేవారే లేరు. వీరు గొప్ప వక్తలుగా, రచయితలుగా పేరు సంపాదించుకోగలరు. ఏదైనా ఒక విషయాన్ని విశ్లేషించడంలో వీరి మేధస్సు అద్భుతంగా పనిచేస్తుంది. వీరు చేసే పనులలో ఒక రకమైన విభిన్నత కనిపిస్తుంది. అయితే వీరు కొన్నిసార్లు తమకున్న అతి తెలివితేటల వల్ల పనులను వాయిదా వేస్తూ ఉంటారు. ఒకేసారి అనేక పనులు మొదలుపెట్టి వేటిని పూర్తి చేయకుండా మధ్యలోనే వదిలేయడం వీరిలోని ప్రధాన బలహీనత. దీనివల్ల వీరు వృత్తిలో ఎదగాల్సినంత స్థాయిలో ఎదగలేరు. ఆర్థికంగా మిథున రాశి వారు మంచి స్థితిలోనే ఉండాలని కోరుకుంటారు. విలాసాల కంటే కూడా జ్ఞానం సంపాదించడం మీద, కొత్త టెక్నాలజీ కొనుగోలు చేయడం మీద వీరు ఎక్కువగా ఖర్చు చేస్తారు. వీరి దగ్గర డబ్బు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది, అంటే స్థిరంగా ఉండదు. ఒకసారి చాలా డబ్బు కనిపిస్తే మరోసారి అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దీనికి కారణం వీరి అస్థిరమైన మనస్తత్వమే. బుధుని అనుగ్రహం ఉంటే వీరు వాణిజ్య రంగంలో గొప్ప ఎత్తుకు చేరుకుంటారు.
మిథున రాశి వారి తత్వం వాయుతత్వం. వాయువు ఎలాగైతే ఎప్పుడూ ఒకే చోట ఉండదో, వీరి ఆలోచనలు కూడా అలాగే నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి. వీరికి స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. ఎవరైనా తమపై పరిమితులు విధిస్తే వీరు అస్సలు భరించలేరు. వీరిలో సహజంగానే అపారమైన కరుణ మరియు దయ ఉంటాయి. ఎవరికైనా సహాయం చేయడంలో వీరు వెనుకాడరు. అయితే వీరిలోని ఒక ప్రధాన లోపం ఏమిటంటే, వీరు ఇతరుల విషయాలలో త్వరగా తలదూర్చుతుంటారు. దీనివల్ల అనవసరమైన చిక్కుల్లో పడతారు. ఎదుటివారు ఏమనుకుంటున్నారో అనే విషయం గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వీరి ఆరోగ్యం విషయంలో ఊపిరితిత్తులు, చేతులు మరియు నరాలకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశి వారు తమ ఆలోచనలను అదుపులో ఉంచుకుంటే వీరిని మించిన శక్తివంతులు సమాజంలో ఉండరు. వీరు మంచి దార్శనికులు కూడా. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ముందే ఊహించగల శక్తి వీరికి ఉంటుంది. మోసం చేసే వ్యక్తుల విషయంలో మిథున రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి. వీరి అతిపెద్ద బలహీనత అతిగా మాట్లాడటం. ఎవరైనా కొత్తవారు పరిచయమైనా సరే వారితో అతి త్వరగా కలిసిపోయి తమ వ్యక్తిగత విషయాలన్నీ చెప్పేస్తుంటారు. మిథున రాశివారు తాము చాలా తెలివైన వాళ్ళమని అనుకుంటారు, కానీ ఎదుటివారు తమను ఎలా వాడుకుంటున్నారో గమనించడంలో ఒక్కోసారి విఫలమవుతారు. తీయటి మాటలు చెప్పేవారికి వీరు త్వరగా ఆకర్షితులవుతారు. ముఖ్యంగా వ్యాపార లావాదేవీలలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే విచక్షణ ఒక్కోసారి కోల్పోతారు. మోసగాళ్లు వీరి తెలివితేటలను పొగుడుతూ వీరి నుండి రహస్యాలను రాబడతారు. ఆ తర్వాత అవే రహస్యాలను వీరిపై ఆయుధాలుగా ఉపయోగిస్తారు. కాబట్టి మిథున రాశివారు ప్రతి ఒక్కరిని తమ స్నేహితులుగా భావించకూడదు. ఎవరికి ఎంతవరకు సమాచారం ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో హామీలు ఇవ్వడం లేదా మధ్యవర్తిత్వం వహించడం వంటివి వీరికి అస్సలు కలిసిరావు. మిథున రాశి వారికి 5 అత్యంత అదృష్ట సంఖ్య. అలాగే 1, 4, 6 తేదీలు కూడా వీరికి అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఏవైనా కొత్త పనులు ప్రారంభించేటప్పుడు బుధవారం రోజును ఎంచుకోవడం శ్రేయస్కరం. రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ రంగు వీరికి అత్యంత శుభప్రదమైనది. ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల వీరిలోని మానసిక గందరగోళం తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. తెలుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి ప్రశాంతతను ఇస్తాయి. రత్నాల విషయానికి వస్తే మరకతం ధరించడం వల్ల వీరి బుద్ధి వికసిస్తుంది మరియు ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. బుధవారం నాడు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం లేదా వినాయకుడిని ఆరాధించడం వల్ల వీరికి ఉన్న గ్రహదోషాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎరుపు రంగుకు వీరు వీలైనంత దూరంగా ఉండటం మంచిది, ఎందుకంటే అది వీరిలో ఆగ్రహాన్ని మరియు అశాంతిని పెంచుతుంది. ఇంతటి అద్భుతమైన తెలివితేటలు ఉన్న మిథున రాశివారు ఎందుకు నాశనమవుతున్నారు? ఎందుకు వీరి దగ్గరకు లక్ష్మీదేవి రావడం లేదు? దీనికి కారణం మీరు చేస్తున్న ఆ 4 భయంకరమైన తప్పులే. వీటిని గనుక మీరు వెంటనే సరిదిద్దుకోకపోతే మీరు ఎంత కష్టపడినా మీ జీవితం ఆర్థిక ఇబ్బందుల్లోనే ఉంటుంది. అందులో మొదటి పొరపాటు ద్విధా మనస్తత్వం. మిథున రాశి వారు ఏ నిర్ణయాన్ని కూడా స్థిరంగా తీసుకోలేరు. ఒక పని మొదలుపెట్టే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. మొదలుపెట్టిన తరువాత మళ్ళీ ఇంకో ఆలోచన చేస్తారు. ఈ క్రమంలో సమయం వృధా అవడమే కాకుండా చేతికి వచ్చిన లక్ష్మి చేజారిపోతుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ నిశ్చలమైన బుద్ధి ఉన్న చోట, స్థిరమైన నిర్ణయాలు ఉన్న చోట మాత్రమే నివసిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ సందేహం పెట్టుకుంటే ఏ రంగంలోనూ విజయం సాధించలేరు. నేడు ఒక వ్యాపారం మొదలుపెట్టి రేపు ఇంకోటి బాగుందని మొదటిదాన్ని వదిలేయడం వల్ల పెట్టుబడి వృధా అవడమే కాకుండా అప్పుల పాలవుతారు. మీలోని ఈ అస్థిరత మీ పతనానికి మొదటి మెట్టు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి, కానీ తీసుకున్న తర్వాత మాత్రం వెనక్కి తిరిగి చూడకండి. ఆ నిర్ణయానికే కట్టుబడి ఉంటేనే విజయం మీకు దక్కుతుంది. రెండవ అతిపెద్ద పొరపాటు అతిగా మాట్లాడడం మరియు ఇంటి రహస్యాలను బయటపెట్టడం. మిథున రాశి వారికి సంభాషించడం అంటే ప్రాణం, కానీ ఇదే మీ పాలిట శాపంగా మారుతోంది.
మీకు ఏ చిన్న సంతోషం కలిగినా లేదా మీరు ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని ప్లాన్ చేసుకున్నా అది పూర్తి కాకముందే అందరికీ చెప్పేస్తుంటారు. ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే ఆర్థిక స్థితిగతులు, మీ భార్యాభర్తల మధ్య ఉండే విషయాలు, మీ భవిష్యత్తు ప్రణాళికలను స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికో వెల్లడిస్తారు. దీనివల్ల నరదృష్టి మీపై పడుతుంది. లోకంలో మీ ఎదుగుదలను చూసి సంతోషించేవారు 10% మంది ఉంటే అసూయపడేవారు 90% మంది ఉంటారు. మీరు మీ సంపాదన గురించి గొప్పగా చెప్పినప్పుడు అవతలి వారి కళ్ళల్లో ఉండే అసూయ మీ లక్ష్మీ కటాక్షాన్ని హరిస్తుంది. దృష్టి దోషం వల్ల మీ పనులు ఆగిపోతాయి, అనారోగ్య సమస్యలు వస్తాయి. సంపద అనేది రహస్యంగా ఉన్నప్పుడే పెరుగుతుంది. గుట్టుగా ఉండటం నేర్చుకోకపోతే మీరు సంపాదించిన ప్రతిదీ ఇతరుల పాలు కావడానికి ఎంతో సమయం పట్టదు. నోటిని అదుపులో ఉంచుకోవడం అంటే కేవలం మాటలను అదుపు చేయడం కాదు, మీ విజయాలను కూడా అదుపులో ఉంచుకోవడం. మూడవ పొరపాటు వాయిదా వేసే తత్వం మరియు నిలకడలేని ప్రయత్నం. మీరు చాలా తెలివైనవారు కాబట్టి ఏ పనినైనా నేను చిటికలో చేసేస్తాను అని అతి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఈ క్రమంలో ముఖ్యమైన పనులను చివరి నిమిషం వరకు వాయిదా వేస్తారు. లక్ష్మీదేవి సోమరితనాన్ని, వాయిదా వేసే తత్వాన్ని అస్సలు ఇష్టపడదు. మిథున రాశి వారు 10 పనులు మొదలు పెడతారు, కానీ అందులో ఒక్కటి కూడా ముగింపు వరకు తీసుకెళ్లరు. దీనివల్ల మీ శక్తి, సమయం మరియు డబ్బు అన్నీ వృధా అవుతాయి. ఏదైనా ఒక రంగంలో మీరు నిష్ణాతులు కావాలంటే అందులో నిలకడగా ఉండాలి. కానీ మీరు కొత్తదనం కోసం పాత పనులను మధ్యలోనే వదిలేస్తుంటారు. ఇలా చేయడం వల్ల సమాజంలో మీకున్న నమ్మకం దెబ్బతింటుంది. నమ్మకం లేని చోట వ్యాపారం ఉండదు, వ్యాపారం లేని చోట ధనం ఉండదు. కాబట్టి మీరు ఏదైనా ఒక పనిని చేపడితే అది పూర్తయ్యే వరకు విశ్రమించకండి. చిన్న పనైనా సరే దాన్ని పూర్తి చేసినప్పుడే మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీలోని ఈ చంచలత్వాన్ని వదిలిపెట్టి ఏకాగ్రతతో పనిచేయడం అలవాటు చేసుకోండి. 4వ మరియు అత్యంత ప్రమాదకరమైన పొరపాటు అతి తెలివి ప్రదర్శించడం మరియు మోసపూరిత ధోరణి. బుధుడు మీకు అపారమైన మేధస్సును ఇచ్చాడు, కానీ ఆ మేధస్సును ఎదుటి వారిని తక్కువ చేసి చూడడానికి లేదా ఇతరులను మోసం చేసి త్వరగా డబ్బు సంపాదించాలని చూడడానికి ఉపయోగించకండి. మిథున రాశి వారు కొన్నిసార్లు షార్ట్ కట్ లో డబ్బు సంపాదించాలని చూస్తారు. జూదం, బెట్టింగులు లేదా స్టాక్ మార్కెట్లో అనవసరమైన రిస్కులు తీసుకుంటారు. అలాగే పనులను సాధించుకోవడానికి అబద్ధాలు ఆడటం, ద్వంద్వ ప్రమాణాలను పాటించడం చేస్తారు. దీనివల్ల తాత్కాలికంగా మీకు లాభం కలగవచ్చు, కానీ దీర్ఘకాలంలో మీరు మీ పేరును, సంపదను కోల్పోతారు. అధర్మంగా సంపాదించిన ధనం నిలవదు. మీ తెలివితేటలు ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగపడాలి తప్ప వారిని ఇబ్బంది పెట్టడానికి కాదు. మీరు ఇతరులను మోసం చేస్తున్నామని అనుకుంటారు, కానీ నిజానికి మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. మీలోని ఈ నెగటివ్ స్వభావం కారణంగానే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతోంది. నిజాయితీగా ఉండే చోటనే లక్ష్మి స్థిరంగా ఉంటుంది. కాబట్టి మీ తెలివితేటలను ధర్మబద్ధమైన పనుల కోసం ఉపయోగించండి. ఈ 4 అలవాట్లు, నిర్ణయాల్లో అస్థిరత, నోటి దురుసుతనం, పనిలో నిర్లక్ష్యం మరియు అతి తెలివి, ఇవి మిమ్మల్ని అగాధంలోకి నెట్టేస్తున్నాయి. మిథున రాశి వారు ఈ క్షణం నుండే ఈ అలవాట్లను వదిలిపెట్టాలి. లేదంటే మీరు ఎంత పూజలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా ఫలితం ఉండదు. మీకు మీరే శత్రువులుగా మారకండి. మీ మనసును అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం అలవాటు చేసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఆ ప్రణాళిక ప్రకారమే నడుచుకోండి. ఎవరితో ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. మీ సంపాదన గురించి ఎవ్వరికీ గొప్పలు చెప్పుకోకండి. కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకోండి. ఈ మార్పులు మీలో వస్తే ఆటోమేటిక్ గా మీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి నడిచి వస్తుంది. మీరు కోల్పోయిన గౌరవం, సంపద మళ్లీ మీకు లభిస్తాయి. లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీరు ఆధ్యాత్మికంగా కూడా కొన్ని నియమాలు పాటించాలి. ప్రతి బుధవారం నాడు గోశాలకు వెళ్ళి గోమాతకు పచ్చగడ్డిని తినిపించండి. ఆకుపచ్చని వస్త్రాలను దానం చేయండి. ఇంట్లో తులసి మొక్కను భక్తితో పూజించండి. తులసి కోట దగ్గర సాయంత్రం దీపం వెలిగించి విష్ణు అష్టోత్తరం చదువుకోండి. ఇది మిమ్మల్ని దృష్టి దోషం నుండి కాపాడుతుంది. మీ పడక గదిలో లేదా ఆఫీస్లో ఒక చిన్న నెమలి ఈకను ఉంచుకోండి. ఇది ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. బుధుడు బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజు పచ్చని పండ్లు తీసుకోవడం లేదా పచ్చని పరిసరాలలో గడపడం వల్ల మానసిక ప్రశాంతత పొందుతారు. ముఖ్యంగా పెన్సిల్, పెన్ను లేదా పుస్తకాలను ఎవరికీ ఉచితంగా ఇవ్వకండి లేదా ఎవరి దగ్గర నుండి తీసుకోకండి.
విద్యార్థులకు అవసరమైన వస్తువులను కొనివ్వడం వల్ల మీకు బుధగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలో పెద్ద మార్పును తెస్తాయి. మిథున రాశివారు సహజంగానే అదృష్టవంతులు, కానీ ఆ అదృష్టాన్ని నిలబెట్టుకోవడంలోనే మీ గొప్పతనం ఉంది. మీ మేధస్సు ఒక పదునైన కత్తి వంటిది. దాన్ని సరైన విధంగా ఉపయోగిస్తే మీరు లోకాన్ని జయించగలరు, లేదంటే అది మిమ్మల్ని గాయపరుస్తుంది. గతాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకండి, భవిష్యత్తు గురించి భయపడకండి. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరు అసలైన వారు, ఎవరు ముసుగు వేసుకున్నవారు గుర్తించడం నేర్చుకోవాలి. అందరినీ నమ్మి మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీ రాజసం మీ మాటలో కాదు, మీ పనిలో ఉండాలి. మీరు గనక ఇప్పుడు చెప్పిన ఈ విషయాలను గమనించి మీ జీవితంలో మార్పులు చేసుకుంటే రాబోయే రోజుల్లో మీరు అత్యంత ధనవంతులుగా, సుఖశాంతులతో విరాజిల్లుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలని, మీ కష్టాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటున్నాను. ఈ మార్పు మీతోనే మొదలవ్వాలి. ఈరోజే ఆ దృఢ నిశ్చయం తీసుకోండి. విజయం మీ పాదాక్రాంతం అవుతుంది.